నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపూర్ మండలం కొమ్మి గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం మృతుని కుటుంబాన్ని ఓదార్చి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా తాటిపర్తి సుధాకర్ భార్య మాట్లాడుతూ భువనేశ్వరి రావడం వల్ల తమకు మేలు జరిగిందన్నారు. వచ్చినాక మాకు మేలే జరిగింది, మాకు సంతోషంగా ఉంది. మాకు వచ్చి 3 లక్షలు మాకు సహాయం ఇచ్చిపోయింది. మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకొని ఆమెకి ధన్యవాదాలు. మాది గ్యానిపేంట, తాటిపర్తి సుధాకరు, తాటిపర్తి యంగమ్మ. నా భర్త తరచుగా మీటింగులలో తిరగతా ఆయనకి చనిపోయిండు. అన్నం నీళ్ళు లేకుండా పట్టేసి ఆయన మరణానికి గురయిండు. నేను హాస్పిటల్ తీసుకుపోయేళ్ళకి మధ్యలో చనిపోయిండు. మాకు కాకర్లో మా ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, మాకు నరేంద్ర నాయుడు, మరి మాలి, మా అశోక్, మా ప్రభాకరి, మా మరిది, మా పిల్లల్ని మమ్మల్ని ఆశీర్వదించి మా లూసు తీసుకుపోయింది కాకర్ల సురేష్ దగ్గరికి. ఆయన వచ్చి మాకెంతో సహాయం చేసిండు. సావెత్తుకుంటానికి 50,000 ఇచ్చిండు, కర్మంత్రానికి 30,000 ఇచ్చిండు. అంతకుముందు నా కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా వచ్చి 2 చిన్న బిడ్డల్ని చూసి 10,000 సహాయం ఇచ్చిండు. మా కోడలకి కూడా బీపీ, నాకు బీపీ, షుగర్ 2 ఆపరేషన్లు అయినాయి. అక్కడ బతికే పరిస్థితి లేక కూతురు దగ్గరికి వచ్చి ఒక 2 నెలల నుంచి ఇక్కడే ఉండా. మళ్ళీ మా ఊరు పోతా. నాకు ఇల్లు వాకిలు కూడా సదరంగా లేదు. ఈయన తెలుగుదేశం వస్తే ఇల్లు కట్టుకోవాలని కొద్దిగా సిమెంట్ రాళ్ళతోటి కట్టిండు, రేకులేసి. మేము ఆ సహాయం కోసము వాళ్ళ కోసం ఎదురు చూస్తా తెలుగుదేశం గెలిస్తే ఇల్లు వాకిలు కట్టుకోవాలని ఆయన అంతో పిచ్చిలో ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయినాక మేము రోడ్డుకు పడ్డట్టు మా పరిస్థితులు అట్ట తెల్లారిపోయింది. అందుకని చెప్పి భువనేశ్వరమ్మ గారు, కాకర్ల సురేష్, మా ప్రెసిడెంట్లు, మా ఊరు నాయకులు, మా గ్రామస్తులు అందరూ కూడా మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని సాయం కోరుకోమని మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అయినరు. మీకు ధన్యవాదాలు.